చేతివృత్తిని నమ్ముకుని స్వయం ఉపాధి ద్వారా అందుతున్న అరకొర ఆదాయంతో జీవిస్తున్న తమను ఆర్థికంగా ఆదుకోవాలని చిత్తూరు జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్స్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా ఎలక్ట్రీషియన్స్ అండ్ ప్లంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎలక్ట్రీషియన్ డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బి మహేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ 1857 జనవరి 27వ తేదీన థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనుగొన్నారన్నారు. నాటి నుంచి ప్రతి ఏడాది జనవరి 27వ తేదీన ఎలక్ట్రీషియన్ డే జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 1999లో జిల్లా వ్యాప్తంగా 7,000 మంది సభ్యత్వంతో తమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో తమ సంఘానికి భవనం లేదని ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి తమ సంఘ భవన నిర్మాణానికి సరిపడా స్థలం నిధులను మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా కార్మికులకు పనిముట్లు ఇతర సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని కోరారు. కాగా ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు. మేము చిత్తూరు జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ వర్కర్స్ అసోసియేషన్ ద్వారా ఈరోజు ఎలక్ట్రిషియన్ డే జరుపుతున్నాము. 1857 జనవరి 27న థామస్ అల్వా ఎడిసన్ గారు బల్బు కనుగొన్న రోజు కాబట్టి మేము జనవరి 27న ఎలక్ట్రిషియన్ డేగా జరుపుకుంటున్నాము. మాది చిత్తూరు జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్ వర్కర్స్ అసోసియేషన్. మా కార్యక్రమాలను నిర్వహించుకున్నట్టుకు మాకు స్థలం లేదు. మీరు మీ పత్రికాముఖంగా తెలియజేయడంగా మీ పత్రిక వారు మా పైన దయదలిచి మీరే మా గవర్నమెంట్ దగ్గర మాకు మీటింగు స్థలం జరుపుకున్నట్టు కార్యాలయంలో స్థలం కావాలని కోరుతున్నాము. అదేవిధంగా 1999లో ఉమ్మడి జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్గా మా ఆవిర్భవించినది. ఆ రోజు నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఎలక్ట్రిషియన్ డే రోజు ఉన్న ఎమ్మెల్యే గారికి, ఇంతకు ముందున్న ఎమ్మెల్యే గారికి కూడా మాకు సభా స్థలం మాకు కార్యాలయ స్థలం కావాలని విన్నవించుకున్నాము. కానీ అప్పుడు కూడా మాకు ఇవ్వలేదు. కానీ ఈసారైనా మాకు కార్యక్రమం జరుపుకుంటుటకు మాకు స్థలం కావాలని మా డిమాండు. మాకు ప్రభుత్వం ద్వారా నుంచి ఆర్థికంగా ఎటువంటి సహాయము గత 7 సంవత్సరాలుగా జరగడం లేదు. ఈ ప్రభుత్వమైన మాపై దయదలిచి మాకు రావాల్సిన ఆర్థిక సహాయం చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా మాకు కార్మికులకు పనిముట్లు కూడా ఇవ్వాలని చేస్తున్నాము.